అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇక తనేం తక్కువ అనుకుంటూ అతని చెయ్యి తీసుకొని కోపంగా ఆమె కూడా వేలికి నొప్పి పుట్టేలా పెట్టింది. బాబు రాక్ కదా, ఎలాంటి నొప్పి కలగలేదేమో, సైలెంట్గా ఉన్నాడు. కానీ అతని ఫేస్లో మాత్రం రౌద్రం అలాగే ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, ఇప్పటికిప్పుడు ఎందుకంత కోపం వచ్చింది అని మనసులో అనుకుంది ఇందు. ఇక ఇద్దరి చేతులలో దండలు పెట్టి మార్చుకోమనడంతో, మామ్ ఇదంతా ఏంటి అని చాలా చిరాగ్గా అంటుంటే, నానా చెప్పేది అర్థం చేసుకోరా, కొద్దిసేపు ఓపిక పడితే అయిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. లిల్లీ గులాబీ కలిపి కట్టిన దండని ఇందు మెడలో వేశాడు. ఇక తనని కూడా హేమాంష్ మెడలో వేయమనడంతో వేయడానికి కాళ్ళు పైకెత్తింది. అయినా కానీ అందట్లేదు. కాస్త కూడా కిందకి వంగితేగా అందకపోయేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఏమైందే, వెయ్యు, మీ అబ్బాయి నాకు అందట్లేదు, అంత పొడుగ్గా ఉంటే ఎలా అందుతాడు, కాస్త కిందకి వంగొచ్చు కదా. హేమాంష్ కాస్త కిందకి వంగునానా అనుంటే తనకి వినబడనట్లే చూస్తున్నాడు. దానికి నువ్వు అందట్లేదు, కిందకి వంగు. నేను వంగను, దాన్నే వెయ్యమను అన్నాడు సీరియస్గా. చెప్పింది చెయ్యరా, నేను ఇలాగే నిలబడతా, ఎలా వేస్తావో చూస్తా, వేయకపోతే నువ్వు ఓడిపోయినట్లు అన్నాడు. ఇక పంతానికైనా వెయ్యాలి అనుకుంటూ, అత్తయ్య మీరాగండి, నేనే వేస్తాను అని చెప్పి జంప్ చేసి అతని మెడలో వేయడానికి ట్రై చేసింది. అబ్బే అందితేగా, అలా ఎగిరితేనే చెవుల వరకు వచ్చింది. మరోసారి అలాగే జంప్ చేసింది. అయినా కానీ అందలేదు. ఇక పాప విన్యాసాలకి బాబు పెదాలు సన్నగా సాగాయి. కానీ వాటిని వాళ్ళకి కనిపించనిస్తాడా? తన చేసేవన్నీ అలాగే చూస్తూ ఉన్నాడు. ఎలా వేస్తుందా అని చాలాసేపు ప్రయత్నం చేశాక ఏడుపు మొహం పెట్టింది. వీళ్ళిద్దరినీ అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ చూస్తున్నారు. చాలా చూడచక్కగా అనిపిస్తుంటే దిష్టి పెట్టకుండా ఉండలేకపోయారు. ఈ ఏజ్లోనే ఎలా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక ఇంకెలా ఉంటారో అని ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకొని నవ్వుకున్నారు. ఇక వదిన ఇబ్బందిని చూడలేక ఓ స్టూల్ తెచ్చివేసి, వదిన దీని మీద నిలబడి వేసేయి, ఏయ్ చీట్ చేస్తే అస్సలు ఊరుకోను. ఏంటి, నువ్వు దీని మీద నిలబడకూడదని రూల్ పెట్టావా? లేదు కదా, ఇప్పుడు పెడుతున్నాను, దాని మీద నిలబడి వేస్తే నువ్వు ఓడిపోయినట్లే అంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఎలా వేయాలో ప్రయత్నం చేసి చేసి అలసిపోయి అక్కడే కూలబడుతుంటే సడన్గా పైకి లేచింది. ఎలా అని వెనక్కి తిరిగి చూసేసరికి రాఘవ్ గారు తన కూతుర్ని నవ్వుతూ ఎత్తుకున్నాడు. ఇక టక్కున హేమాంష్ మెడలో మాల వేసింది. థ్యాంక్ యూ నాన్న అని తండ్రిని హత్తుకుంది. కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి ఆ ఇద్దరి జంటని చూసి మురిసిపోయారు. వాళ్ళతో పాటు శైలజ, రఘురాం కూడా. రఘురాం గారు, మీ కోడలు చాలా అందంగా ఉందండి, మీ కొడుక్కి పెళ్లి చేస్తున్నట్లు మాకెందుకు చెప్పలేదు, సడన్గా ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అని అడుగుతుంటే, తను నా ఫ్రెండ్ కూతురు, నా కొడుకు ఫారెన్ వెళ్లే ముందు పెళ్లి చేసి పంపించాలని త్వరగా చేయాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నాడు. ఇక ఎవరి బిజీలో వారుంటే వాళ్ళిద్దరిని స్వీట్స్ ఒకరి నోట్లో ఒకరిని పెట్టుకోమని చెప్పింది శైలజ. హేమాంష్ చిరాగ్గా చూసి, ఏ దానికి చేతులేవా, నేనే ఎందుకు పెట్టాలి, నా నోట్లో నేను, దాని నోట్లో అది పెట్టుకోమని చెప్పు అంటుంటే తల కొట్టుకుంటూ, అది కాదురా, ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలా పెట్టుకోవడం ఆచారం. ఆహా, ఇంకేం చేయాలో, భోజనం కూడా ఒకరికొకరు తినిపించుకోవాలి, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు విసుగు కోపం పలికిస్తూ. ఇంకా ఏం చేయాలో చెప్పు మామ్ అని కోపంగా అడుగుతుంటే, అదేంటి నాన్న అలా అంటావు, ఇవన్నీ చేసి నేను చెప్పింది చేయకపోతే ఎలా, అదేమైనా పాలు తాగే చిన్న పిల్ల అనుకుంటున్నావా, దానికి నేనెందుకు తినిపించాలి, నేను తినిపించను, దాన్నే తినమని చెప్పు, నోరేసుకొని వాగుతుంది కదా, భోజనం కూడా చేయడం రాదా, ఎద్దులా ఎదిగింది, అత్తయ్య మళ్ళీ తిడుతున్నాడు చూడండి, నేను కూడా ఆయనకి తినిపించను, ఆయన కూడా గా అని ఏదో అంటుంటే హేమాంష్ చూసిన చూపులకి ఆ పదం గొంతులోనే మింగేసింది. ఇక తన ఫ్రెండ్స్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఏంట్రా, అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు, ముందు కెరియర్ సెటిల్ అవ్వాలి, ఫారెన్లో కంపెనీ పెట్టాలి అన్నావు, ఏం చేద్దాం, మా మామ్ మా డాడ్ నన్ను బలి పశువుని చేసి ఆ బుడ్డదానితో పెళ్లి జరిపిస్తున్నారు అంటూ తల తిప్పి ఇందుని చూశాడు. తను చిన్నపిల్ల అంటున్నావు, నువ్వేమైనా పెద్దోడివా, నీ ఏజ్ కూడా 20నే కదరా, అదే కదా నా బాధంతా, పెళ్లి చేసుకున్నాక చదువుకోవాలంట, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి,
నీ కాబోయే భార్య చాలా బాగుందిరా, ఎంత క్యూట్గా ఉందో తెలుసా అంటుంటే తెలియకుండానే అతని కళ్ళు ఆమె వైపు వెళ్ళాయి. నిజంగానే చాలా క్యూట్గా ముద్దుగా అనిపించింది ఆ క్షణం. అతని కళ్ళకి శైలజతో నేహతో సీరియస్గా మాట్లాడుతోంది. అలా మాట్లాడినప్పుడు ఆమె పెదాలు ముద్దుగా తిప్పుతుంటే అతని పెదాలు సన్నగా సాగాయి. కానీ మళ్ళీ ఏం గుర్తొచ్చిందో తల తిప్పేసుకున్నాడు. కాసేపు మాట్లాడుకొని ఫ్రెండ్స్తో లంచ్ చేస్తుంటే వచ్చింది శైలజ. ఏంట్రా, నీ ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్నావు? అక్కడ ఇందు వెయిట్ చేస్తోంది, పద. మామ్, వాళ్ళని వదిలేసి మధ్యలోనే రానా? నీకు ముందే చెప్పాను కదరా తనతో లంచ్ చేయాలని. ఇప్పుడు నేను తినిపిస్తే గాని అది తినదంటనా? అది కాదు నాన్న, నువ్వు వెళ్ళు మామ్, నేను వస్తున్నా అని తనని పంపించి ఫ్రెండ్స్ తింటుంటే కంపెనీ ఇచ్చాడు. ఇక వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళాక శైలజ దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చేశాడు. నువ్వు కూర్చోవే. ఏం చేస్తున్నావు శైలు అంటూ వచ్చింది తన వదిన. మీరేంటి అంతా అయిపోయాక ఎప్పుడొచ్చారు? నీ కొడుక్కి ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తావని నాకు తెలియదుగా. బావకి ఎంగేజ్మెంట్ అని తెలిసినప్పటి నుండి ఒకటే ఏడుపు, బావని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు చెప్పకుండా ఎందుకు వేరే పెళ్లి చేస్తున్నారని. దానికి సర్ది చెప్పలేక నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో అనింది రమ. శైలజ వదిన. అన్నయ్య ఎక్కడ వదిన? అదిగో రఘురామన్నయ్యతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకేంటి ఈ టార్చర్? ఇటు చూస్తే ఇది, అటు చూస్తే అది, నన్ను మధ్యలోకి కట్ చేసి ఆఫ్ షేర్ చేసుకోండి అని గునుక్కుంటూ అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంటే హేమాన్స్ చేయి పట్టుకొని ఆపింది శైలజ. ఏంటి మామ్, ఇద్దరు కలిసి తినండి అని తనని కూర్చోబెట్టి ఇందుకి హేమాన్ష్కి వడ్డించింది. మరిప్పుడు ఏమంటుంది సంజు అని అడిగింది వాళ్ళకి వడ్డిస్తూ. ఏం చేయను, అంతకంటే మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తానులే అంటూ ఒప్పించాను. కానీ వింటుందా? నేను బావని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టింది. వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలేంటి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని తల కొట్టుకుంది రమ. హేమాన్స్ తనకు తనే తింటుంటే, రేయ్ తనకి తినిపించు, ఇక్కడ ఇష్యూ చేయకు అని కోపం చేసింది సీరియస్గా చూస్తూ. కలుపుతున్న ఇందు నోట్లో చేతిలో ఉన్న ముద్దని కుక్కేశాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి తన మూతంతా అంటిన కర్రీకి ఏడుపు మొహం పెట్టి చూస్తూ ఉంది. ఏంటి, తిను. అసలేం చేస్తున్నారత్తయ్య? మీ అబ్బాయి ఎలా పెట్టాడో చూడండి. పెడతాను అంటే నేను నోరు తెరిచేదాన్ని కదా అని రెండు బుగ్గల నిండా నింపుకొని ముద్దు ముద్దుగా చెబుతుంటే నవ్వొస్తోంది తనకి. ఈ పిల్లేంటి ఇంత అందంగా ఉంది, అందుకేనా మా ఆడపడుచు అంత తొందరపడింది అనుకుంటూ ఉంది రమ. ఇందు కూడా కోపంతో ఒక పెద్ద ముద్ద చేసి అతని నోట్లో కుక్కింది. ఇక ఒకరి మీద ఒకరి కోపంతో తినిపించుకున్నారు. వాళ్ళ గొడవలు చూస్తుంటే భలేగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తోంది శైలజ. ఇక పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాన్ష్. ఆ సోదంతా వినలేక, మేము అంత కాని వాళ్ళం అయిపోయామా శైలజ? అయ్యో అది కాదు వదిన, మరింకేంటి, నా కూతురిని ఇంటికి కోడలయ్యే అంత రేంజ్ లేదా అంటుంటే అలా మాట్లాడతావేంటి వదిన? ఇప్పుడు పెళ్ళెందుకు చేయాల్సి వచ్చిందో చెబుతాను కూర్చో అంటూ జరిగింది చెప్పింది శైలజ. ఇక అందరూ లంచ్ చేసేసి గెస్ట్లందరూ వెళ్ళిపోతే రమ తన అన్నయ్య మాత్రమే ఉన్నారు. కనీసం నేహని నా కొడుకుకైనా ఇస్తావా అని అడిగింది. అదేంటి వదిన, ఇప్పుడే చేస్తామా పెళ్ళి? మరి నీ కొడుకు ఎందుకు చేస్తున్నావు? సిచ్యువేషన్ ఎలా ఉందో చెబుతున్నాను కదా, వాళ్ళిద్దరు చదువుకొని అప్పుడు చేద్దాం పెళ్ళి అంటే తన కొడుకైతే ఒక న్యాయం, నా కొడుకైతే ఇంకో న్యాయం అని గునుక్కుంది. ఇక్కడ మార్నింగ్ నుండి జరిగిన హడావిడికి బాగా అలసిపోయింది ఇందు. డిన్నర్ కూడా చేయకుండానే, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండానే బెడ్ మీద వాలింది. ఇందు డిన్నర్ చేయలేదని పిలవడానికి రూమ్కి వచ్చింది శైలజ. తను వచ్చేసరికి పడుకొని కనిపించడంతో, ఇదేంటి ఈ పిల్ల తినకుండానే ఇలా పడుకుంది, కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు, అమ్మ ఇందు అంటూ పిలుస్తుంటే లేవట్లేదు. ఇందు అని పిలిచింది మళ్ళీ. ప్లీజ్ అత్తయ్య, నాకు బాగా నిద్ర వస్తోంది, పడుకుంటాను, కాస్త తినేసి పడుకోమ్మా, ఆకలిగా లేదు. మీ అబ్బాయి నాకు కడుపు నిండా పెట్టాడుగా, అదే అరగలేదు. అయితే డ్రెస్ అయినా చేంజ్ చేసుకోవే, కనీసం పాలైనా తాగి పడుకో. అమ్మో, నా పొట్టలో కొంచెం కూడా ప్లేస్ లేదు. మరి డ్రెస్ మెలకు వచ్చినప్పుడు చేంజ్ చేసుకుంటాను ప్లీజ్ అనింది. ఇక తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సర్లే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శైలజ కోసం వచ్చిన హేమాన్ష్ ఇందుని బ్రతిలాడుతూ కనిపించింది. మామ్ అంటూ పిలిచాడు.
ప్లీజ్ అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి, నన్ను ఇంకా ఏడిపించొద్దని. అంత ఓపిక కూడా లేదు, నాకు నిద్రొస్తోంది అని కళ్ళు మూసుకునే చెబుతుంటే నవ్వుకుంది శైలజ. ఏంట్రా ఇక్కడ, ఏం చేస్తున్నావు? పద డిన్నర్ సర్వ్ చేద్దు, ఆకలిగా ఉంది అంటూ కళ్ళు మాత్రం పడుకున్న ఇందు మీదకి వెళ్తున్నాయి. వస్తున్నాను నాన్న. పాలుగారే బుగ్గలు పడుకోవడంతో ఒకవైపు నొక్కుకొని ముద్దుగా కనిపిస్తోంది ఇందు. ఆ డ్రెస్లో ఆమెను ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటే, ఏమైంది నాన్న అని అడిగింది దగ్గరికి వచ్చి. ఆమె పిలుపుకి తల తిప్పేసుకొని అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.